హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఆల్రెడీ ఫ్రీ ఫైనల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఫైనల్ ఎగ్జామ్స్కి ఫ్రీ ఫైనల్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అయితే ఉంటుంది. ఇంకో మధ్యలో ప్రీ ఫైనల్కి ఫైనల్కి కొద్దిగా గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా లాంగ్ క్వశ్చన్స్. సో లాంగ్ క్వశ్చన్స్ ఒక 3 లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చి 2 క్వశ్చన్స్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. సో అయితే ఇందులో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే బిఫోర్ దిస్ అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడైతే లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి 6 మార్క్స్కి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లాంగ్ క్వశ్చన్స్ ఏవి అంటే, నేనైతే ఇక్కడ ఓన్లీ 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి మీకు 2 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయడం కోసం 100% మీరు చేయాల్సిన అటెంప్ట్ 2 క్వశ్చన్సే. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, అవి ఈ క్వశ్చన్స్ మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే ఖచ్చితంగా మీరు 2 క్వశ్చన్స్ 6 మార్క్స్ ఏవైతే మీ సెక్షన్ లాస్ట్ 3rd సెక్షన్లో అడిగే ఛాన్స్ ఉందో ఆ క్వశ్చన్లలో 3 క్వశ్చన్స్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు, అందులో నో డౌట్. సో ఏం క్వశ్చన్స్ అవి అంటే, హౌ కెన్ యూ ప్రూవ్ దట్, ఇక్కడ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఇది నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అనేది ఒక క్వశ్చన్. దీన్ని మనము మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్గా కూడా చెప్తాం అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, దీన్ని మనము మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్గా కూడా చెప్తాము. ఇదొకటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అంటాము, లేదా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఫోటోసింథసిస్ జరిగే సమయంలో అనే దానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాన్ని హైడ్రిల్లా ప్లాంట్తో చేస్తాం కాబట్టి, హైడ్రిల్లా ప్లాంట్ బిట్స్తో చేస్తాం కాబట్టి హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అడగచ్చు, లేదా దాని యొక్క ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్ అడగడానికి ఛాన్స్ ఉంది. దీన్ని మనం ఆక్సిజన్ ఈజ్ రిలీజ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం కాబట్టి ఈ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ లీవ్స్. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనేటువంటిది గ్రీన్ లీవ్స్ లో ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి, మీన్స్ గ్రీన్ ప్లాంట్స్ జనరల్ గా సన్ లైట్ లోపల స్టార్చ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఆ స్టార్చ్ అనేది గ్రీన్ లీవ్ లో ఉంది, ఎస్ ఫోటోసింథసిస్ ద్వారా ప్రిపేర్ అయింది అని ప్రూవ్ చేయడం కోసం మనము ఎక్స్పెరిమెంట్ చేస్తాము. అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఫామ్ లో మనం రాయాల్సి ఉంటుంది ప్రొసీజర్. సో ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ యొక్క మెకానిజం లంగ్స్ డయాగ్రామ్ వేసేసి, సో లంగ్స్ గురించి లంగ్స్ యొక్క పార్ట్స్ లేబుల్ చేసేసి, తర్వాత దాని యొక్క మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, ఇన్హలేషన్ ఎలా జరుగుతుంది, ఎగ్జలేషన్ ఎలా జరుగుతుంది అనే ప్రాసెస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కువ శాతం అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఈ 6 లో కూడా మళ్ళీ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో నెక్స్ట్ 6th డ్రా ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని డ్రా చేయమంటాడు అండ్ లేబుల్ ద పార్ట్స్ అని చెప్పేసి కూడా అడుగుతాడు. సో ఇవి మీకు జనరల్ గా లాంగ్ క్వశ్చన్స్ లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇవి కనుక మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి కనుక నేర్చుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేస్తారు. సో 10th క్లాస్ బయాలజీ ఎగ్జామ్ ఎవరైతే బయాలజీ రాసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు రెగ్యులర్ కావచ్చు, కొంతమంది ఎవరైనా డ్రాపర్స్ ఉండి కూడా ఉండొచ్చేమో. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం నేర్చుకొని ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.